ఎలాంటి పరిస్థితుల్లోనైనా బుల్లితెరకి వచ్చినా ప్రేక్షకుల ఆదరాభిమానులను దక్కించుకుంటూ నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్క్లు, కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు, కోల్డ్ వార్లు, ప్రేమ వ్యవహారాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఇలాంటివి చూపిస్తూ నిర్వాహకులు దీనిపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. దీంతో ఇది సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 8వ సీజన్ రంజుగా సాగుతుంది. తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు మించిన ఆదరణ మరే దానికి రావడం లేదన్నది కూడా ఒక విషయంగా చెప్పుకోవాలి. అందుకే అది వరుసగా సీజన్ల మీద సీజన్లు రికార్డులు బ్రేక్ చేసే విధంగా క్రియేట్ చేస్తుంది. బిగ్ బాస్ 8వ సీజన్ భారీ అంచనాలతో వచ్చింది. ఇందులో ఢీ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ, భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ ఖమ్మం, యష్మి గౌడ, బేజక్క, కిరాక్ సీతి, పృథ్వీరాజ్, నిఖిల్, నబిల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగమణికంఠ, అభయ్, నవీన్లు కంటెస్టెంట్లకు వచ్చారు. వీళ్ళ నుంచి మొదటి వారంలో బెజవాడ భేబక్క ఎలిమినేషన్ అయిపోయింది. ఇక 2వ వారంలో 8 మంది బిగ్ బాస్ 8 సీజన్ నామినేషన్ మాత్రం చాలా గొడవలతో రసవత్తరంగా సాగుతుందని చెప్పాలి. ఇలా 2వ వారంలో మరింత ఎక్కువగానే కనిపించున్నాయి. ఎంతో రంజుగా సాగిన ఈ ప్రక్రియలో 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నిఖిల్, విష్ణుప్రియ, భీమనేని, కిరాక్ సీత, ఆదిత్య ఓం, నాగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, శేఖర్ భాష, నైనికలు నామినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ షోకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఎంత రహస్యంగా జరిగే వ్యవహారం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా ఇది ఒక రోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అయిపోతుంది. ఇక ఈ 8వ సీజన్ 2వ వారంలో శేఖర్ భాష ఎలిమినేట్ అయినట్లు కూడా అప్పటికే న్యూస్ వచ్చేసింది. అవునండి, శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతడి ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారట. అసలు ఆయన ఇంత రచ్చ చేసింది బిగ్ బాస్ లోకి వెళ్ళడానికే. కానీ 2వ వారంలో బయటకు వచ్చేసరికి శేఖర్ భాషతో పాటు అతని అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ 8వ సీజన్ లో శేఖర్ భాష తనదైన కామెడీ పంచులతో మెప్పిస్తున్నాడు. దీంతో అతను సోషల్ మీడియాలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు. దీంతో అతడికి గత వారంలోనే ఓటింగ్ ఎక్కువగానే వచ్చినప్పటికీ రీసెంట్ గా తండ్రి అవడం వల్లే బయటకు పంపించేశారని అంటున్నారు. 8వ సీజన్లో ముందుగా 14 మంది హౌస్లోకి పంపించారు. కానీ ఆ తర్వాత మరికొందరిని హౌస్లోకి పంపుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 2వ వారంలో ఎలిమినేట్ అయిన శేఖర్ భాషను కూడా మళ్ళీ హౌస్లోకి తీసుకురాబోతున్నారట. ఇప్పటికే అతడికి ఈ విషయాన్ని చెప్పారని సమాచారం. గత సీజన్లో రతికను కూడా అలాగే పంపిన సంగతి మనందరికి గుర్తే ఉంది. అయితే ఎలిమినేషన్ కాకముందు శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళడానికి తెగ ప్రయత్నాలు చేశారు. అప్పట్లో లావణ్య, రాజ్ విషయంలో కూడా ఎంత రచ్చ చేశారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అన్ని న్యూస్ ఛానళ్ళకి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేశారు. ఫేమ్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డాడు. మరి అంత కష్టపడి వెళ్ళి బిగ్ బాస్ లో 2 వారాలు కూడా ఉండలేకపోయారా అని చెప్పి అతని అభిమానులు అయితే బాధపడుతున్నారు. చూద్దాం 3వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు. subscribe to KTV Telugu KTV Telugu channel.